భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావా? బుద్ధుండాల కొంచెం మనం మాట్లాడేటప్పుడు మక్కెళ్ళినంత అటువంటి పరిస్థితి తెప్పించుకోక బషీర్ ఇంకోసారి చెప్తున్నా నేను. బషీర్ గారు మనువాది మొరగటం అయిపోయింది అనుకుంటాను. నీ మొరగటం మొరుగుతున్నంత వెనక నుంచి దంతా వచ్చి నేనే వచ్చిదంతా ఎవడో కాదు. ఇప్పుడు నేనే వచ్చిదంతా నువ్వు ఎక్కడ ఉన్నట్టున్నావు బిడ్డ? గుంటూరు ఎక్కడో చెప్పు, బ్రాడీపేటలో ఉన్నావా ఎక్కడున్నో చెప్పు, వచ్చి ఇచ్చి పడేస్తా మరేమనుకుంటున్నావు? మొరగడం గిరగడం మాట్లాడితే ఏంది నువ్వు ఇచ్చేది? ఏంది మొరిగేది? ఏంది మొరిగేది? నీ బొంద మొరిగేది? నీ మొహానికి చదువుకున్నావా? నువ్వు ఎక్కడ చదువుకున్నావు? నీ సాకలు చదువు ఎక్కడ చదువుకున్నావు చెప్పు? నువ్వు ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నీ బొంద చదువుకున్నావు? ఆర్టికల్స్ తెలియదు. ఆర్టికల్ గురించి చెప్తున్నాడు ఇటుకు వచ్చి. రాముడి గురించి తెలియదు, రాముడి ఆదర్శాల గురించి చెప్తున్నాడు. నీ బొంద భారతదేశం గురించి తెలియదు, భారత్ గురించి చెప్తున్నాడు. మనువాదంట మనువాది. ఏం నీకు కనిపించాడా? నేను అన్నా ఇప్పుడు నీ దగ్గర రానా? నీకు కనపడ్డా? అయితే మొక్కు మరి, రాముడికి మొక్కు, రాముడి విగ్రహం పూజ చేయ మరి అయితే నీ మొహానికి. రాముడికి నిజాం నవాబుకి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కనపడ్డారు. తానిషాకి కనబడి అతనికి తానిషా దగ్గరికి వచ్చి రాముడు లక్ష్మణుడు దర్శనం ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చెళ్ళారు. నాలాగా టోపీ పెట్టుకుని, నా గడ్డం పెట్టుకుని వచ్చారు. నీకు తెలుసా? అంటే రాముడు త్రేతాయుగంలో భారతదేశం లేదా? త్రేతాయుగంలో భారత భూమి అని చెప్పేసి మాట్లాడలేదా రాముడు? భారతదేశాన్ని మాట్లాడలేదు, అఖండ వర్షం అని చెప్పేసి మాట్లాడలేదా రాముడు? మాట్లాడలేదా? నువ్వు రామాయణం చదివినావా? రాముడు నీకు కనబడితే రామాయణం నువ్వు చదివినావా? ఏ కాండ చదివినావు రామాయణంలో? నువ్వు నాకు చెప్పు. బాలకాండ చదివినావా? ఏ కాండ చదివినావు నాకు చెప్పు. నువ్వు రాముడి పేరుని జపం ఎందుకు చేస్తున్నావు అంటే అధికారం కోసం చేస్తున్నావు, భక్తి కోసం నువ్వు రాముడి పేరు జపం చేయట్లా. రాముడు 1,24,000 మంది ఈ ప్రపంచం మీదకి, ఈ ప్రపంచాన్ని సుఖవంతంగా శాంతివంతంగా చేయడానికి వచ్చిన మహాపురుషుల్లో గాంధీ మహాత్ముడు హే రామ్ అని చెప్పేసి ప్రతిసారి రాముడి నామం జపం చేసిండు. మరి గాంధీ మహాత్ముడు తను ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి హే రామ్ అని చెప్పి జపం చేసిండు. మరి ఆయన కూడా అధికారం కోసం జపం చేసిండావా? నీకు అర్థం కాదు, బోధ కాదు, మళ్ళీ మాట్లాడుతుంటా, తిట్టు తింటాను నాతోటి. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క హిందువు రాముడి పేరును జపిస్తాడు, రాముడిని ఆదర్శంగా తీసుకుంటాడు. నేను రాముడిని ఆదర్శంగా తీసుకున్నాను కాబట్టి బషీర్ గారు నేను రాముడిని ఆదర్శంగా తీసుకున్నా, నేను బూతులు తిట్టట్లే. రాముడు ఆదర్శంగా కాకపోతే నేను బూతులు తిడతాను. రాముడు ఆదర్శంగా ఉన్నాడు. ఈ బోర్డులో ముస్లిమేతరులు ఉంటే మీకుండే అభ్యంతరం ఏంటండి చెప్పండి? ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి చెప్పండి? ముస్లిమేతరులు ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి, అభ్యంతరం ఏంటి? ముస్లిమేతరులు ఇదే క్వశ్చన్ ని వైస్ వర్సాగా నేను వేస్తా. సపోజ్ మా రాముడికి సంబంధించిన అయోధ్యలో గుడి ఉంది, ఆ గుడిలో ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ లో నన్ను వేస్తారా లేదా ఒక ముస్లిం వేస్తారా? మీరు ఆయన మీద విశ్వాసం ప్రకటించండి, ఆయన మీద విశ్వాసం ప్రకటించి వెళ్ళండి. మీరు పేరు మార్చుకొని విశ్వాసం ప్రకటించి వెళ్ళండి. మీ మతంలోకి ఎవరైనా వస్తే, మీ మతంలో ఎవరైనా అన్య మతాల నుంచి వస్తే వెంటనే పేరు మార్చేస్తారు కదా, వాళ్ళకున్న కట్టు బొట్టు ఆచారం మొత్తం తీసేస్తారు కదా. చేయండి మీరు చెప్పిన వాదన ప్రకారమే వక్ఫ్ బోర్డ్ లోకి వస్తున్న వాళ్ళు పేరు మార్చుకుని, వక్ఫ్ బోర్డ్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. వక్ఫ్ బోర్డ్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. అయోధ్య ట్రస్ట్ ఇండిపెండెంట్, టిటిడి